తిరుమలలో 3 రోజులు చేపట్టిన ధర్మ ప్రచార ధార్మిక సదస్సు ముగింపు సందర్భంగా హైదరాబాద్లోని చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు చెందిన ప్రజలందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందని, తద్వారా వారు సక్రమ మార్గాల్లో దూసుకుపోకుండా మత మార్పిడులకు పాల్పడకుండా నిరోధించవచ్చని రంగరాజన్ నొక్కి చెప్పారు. ఇందుకు ఉదాహరణగా అహోబిల మఠం ఆ ప్రాంత చెంచులను నరసింహస్వామి దాసులుగా చేర్చి ఎక్కడాలని విధంగా పారువేట ఉత్సవానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అందులో భాగంగా అహోబిలం శ్రీ ప్రహ్లాద వరుదిని 44 గ్రామాలకు పల్లకిలో తిరుగుతూ అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో గడుపుతున్నారన్నారు. అహోబిల మఠానికి చెందిన 46వ జీయర్ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి కూడా వేద మార్గాన్ని రక్షించడం, పురాణాలు, ఇతిహాసాలను సంరక్షించడం వంటి కార్యకలాపాలను ప్రస్తావించారు. ఇక సనాతన ధర్మం ఎవరిపైనా వివక్ష చూపదని నిరూపించేందుకు జియాగూడలో దళితుడిని తన భుజాలపై ఎక్కించుకున్న ముని వాహన ఉత్సవం గురించి రంగరాజన్ ప్రస్తావించారు. 2018లో అమలులోకి వచ్చిన ఈ కార్యక్రమం భక్తుల నుండి సానుకూల స్పందనకు దారితీసిందన్నారు. తిరుమల ప్రధాన ఆలయ ధ్వజ స్తంభం చుట్టూ గోవింద నామస్మరణను మైకుల ద్వారా వినడానికి తాను ఉత్సాహంగా ఉన్నానని పూజారి పేర్కొన్నారు. యక్షగానం వంటి కళలు, ప్రాచీన బుర్రకథ ప్రజలలో విపరీతంగా చేరువయ్యేందుకు మనమందరం ప్రయత్నించాలని కోరారు. సమాజంలో ఒక విధమైనటువంటి పోకడ మనందరం చూస్తున్నాం. ఇది ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణమే అది. ఇది ధార్మిక సదస్సు, విశిష్టాద్వైతము, అద్వైతము, ద్వైతము, ఇది త్రివేణి సంగమంలాగా ధర్మాన్ని రక్షించడానికి, ధర్మాన్ని ముందు ఉన్నటువంటి తరుణంలో నాకు 3 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి అర్చకుడుగా, రెండోది ఒక అడ్వకేట్గా, ముఖ్యంగా మా నాన్నగారు సౌందరరాజన్ గారి కొడుకుగా. అది ముఖ్యమైనటువంటి ఒక క్వాలిఫికేషన్ అని చెప్పుకోవాలి. దేవాలయానికి భక్తులు ఎందుకు వస్తారా అని అడిగారు. భగవంతుడి అనుగ్రహం కోసం వస్తాం. ఆ భగవంతుడి అనుగ్రహం స్వామివారి సన్నిధిలో సులభంగా దొరుకుతుంది అని మనం నేర్పించగలడమే మన మొట్టమొదటి కర్తవ్యం. ఇదే మన సనాతన ధర్మానికి మూలం. కొన్ని వేల దేవాలయాలు ఈ దేశంలో, తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో, ఆంధ్రాలో, తెలంగాణలో లక్షల దేవాలయాలు ఉన్నాయి. కొత్తగా మనం కట్టాల్సిన అవసరం లేదు. ఉన్న దేవాలయాల్లో ధర్మాన్ని రక్షించే విధంగా, ధర్మాన్ని ఆచరించే విధంగా, భక్తులకి ధర్మాన్ని చెప్పే విధంగా మనం అక్కడ ఉండేటటువంటి అర్చక స్వాముల ద్వారా మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగే ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది అని అన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భుజం మీద వేయడానికి వీల్లేదు. ఇంతకుముందు కమలానంద భారతి స్వామి చెప్పినట్టు, మన ఎదురాజీయ స్వామి చెప్పినట్టు, జయగారి స్వామి చెప్పినట్టు అన్ని తిరుమల తిరుపతి దేవస్థానమే చేస్తే అక్కడక్కడ ఉండేటటువంటి దేవాలయాల్లో ఉండేటటువంటి వాళ్ళు హిందూ ధర్మ ప్రచార పరిషత్లో భాగంగా వాళ్ళందరూ తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని మేమందరం కోరుకుంటున్నాం. అయితే ఒక చిన్న విషయం ఏంటి అంటే, నిమ్న వర్గాలు అంటే అట్టడుగు వర్గాల్లో మీరు వెళ్ళి మాట్లాడితే సనాతన ధర్మం ఇది మనకు చెందినది కాదు, దానికి మనకి ఏమి సంబంధం లేదు, మనం వేరే జాతికి చెందినటువంటి వాళ్ళము అనేటటువంటి ఒక చర్చ మొదలు చేసినాం. మనం దానికి సమాధానం సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల, ఆళ్వారుల యొక్క దివ్యమైన పరంపరని సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల, నాయన్మారుల వారి యొక్క చరిత్ర చెప్పలేకపోవడం వల్ల ఇవాళ సమాజంలో సరి అయినటువంటి అవగాహన లేదు. అయితే ఈ దాసుడు 2008వ సంవత్సరంలో దళిత గోవిందం ఆ సమయంలో వెళ్ళినప్పుడు అది టీవీ
టీవీ ఛానల్లో పెద్ద దుమారం చేసే ప్రయత్నం కొంతమంది చేశారు. అయితే భగవంతుడు ఫలానా దగ్గర వెళ్ళాలి, ఫలానా దగ్గర వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయించేటటువంటి వారు మన ఎవరు? అది భగవంతుడు సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు. కొంతమంది ద్వారా ఒక ప్రయత్నాన్ని చేయిస్తారు. ఇవాళ 2018వ సంవత్సరంలో ఈ దాసుడు మునివాహన ఉత్సవం అని చెప్పి తిరుపానాళ్వారి వైభవాన్ని ఒక రీఎనాక్ట్మెంట్ అంట. మేము చేసేది ఏమీ లేదు. లోకసారంగా ముని రంగనాథ స్వామి వారి అర్చకుడు ఆ రంగనాథ స్వామి ఆజ్ఞ మేరకు ఆ తిరుపానాళ్వారిని భుజంపై ఎక్కించుకొని కావేరి ఒడ్డు నుంచి శ్రీరంగనాథుడి సన్నిధి వరకు తీసుకొని వచ్చినప్పుడు అమలనాది విరాన్ అని ఆయన పాడినప్పుడు ఎన్ అముదనే కంట కண்கள் మற்றొంటినే కాణావే అంటే ఈ అమృతాన్ని చూసినటువంటి కళ్ళు వేరే ఏవి చూడవు అనేటటువంటి స్వామివారి సాహిత్యాన్ని పొందినటువంటి ఆళ్వార్ల యొక్క 10 పాశురాన్ని ప్రతిరోజు మనం దివ్య ప్రబంధ పారాయణం చేస్తున్నప్పుడు సమాజంలో తెలియలేనటువంటి పరిస్థితి ఉన్నది. రెండవది, అది చేసిన తర్వాత చాలా విషయాల్లో మనకు కనిపిస్తుంది. నేను చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని ప్రార్థించేది ఏంటి అంటే, మొదటి ప్రార్థన నేను కొన్ని 3-4 పెట్టుకున్నాను, ఎక్కువ సమయం తీసుకోను. మొదటి ప్రార్థన ఒంటిమిట్ట రామాలయం. ఒంటిమిట్ట రామాలయంలో మాల ఓపుని కథ అనే ప్రాచుర్యం ఉంటుంది. అక్కడ కూడా ఉడిపిలో కనకదాసు లాంటి వృత్తాంతమే అక్కడ జరిగింది. మాల ఓపుల వారు స్వామివారి ప్రియ భక్తులు, రాముల వారి గురించి పాడుతూ ఉండేవారు. ఆయన మాలదాసుని వర్గానికి చెందినటువంటి వారు. ఆయనని అవమానం చేస్తే స్వామివారు తిరిగిపోయినారని చెప్పి అక్కడ స్థల పురాణం, అక్కడ మాలవోపుని స్తూపం ఉంది. దాన్ని మీరు తెప్పించుకొని అటు వర్గాల్లో ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఇంక్లూసివ్నెస్, అంటే మేము కూడా ఈ ధర్మానికి చెందినటువంటి వాళ్ళము అనేటటువంటి భావన వస్తుందని ఈ దాసుడి యొక్క అభిప్రాయం. రెండవది, అనేటటువంటి ఒక స్పీకర్లో అనౌన్స్మెంట్ చేసుకుంటే వాళ్ళు గోవింద 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 అంటుంటే భగవంతుడి యొక్క నామ సంకీర్తనమే ఆ దివ్యమైనటువంటి స్వామి సన్నిధిలో అది ఆనంద నిలయ నివాసం. ఆనందమే కొలువుండే ప్రదేశం. ఆనందం ఎక్కడుందా అంటే ఆనంద రూప గోవింద. గోవింద అనే ఆనందం, ఆనందమే గోవింద. ఇది మనం రుచి చూపించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుందని దాస సాహిత్యం ప్రాజెక్టు కానీ, అన్నమయ్య ప్రాజెక్టు కానీ, ఈ 2 ప్రాజెక్టులు సాధించినటువంటి గొప్ప విజయం ఏంటి అంటే, గ్రామాల్లో భజన సంకీర్తనలు జరుగుతున్నాయి. ఈ భజన సంకీర్తన చేసే వాళ్ళకి నేను క్యూ కాంప్లెక్స్ కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఒక వృత్తాంతం చెప్తాను. నేను సామాన్య భక్తులతో వెళ్ళి కూర్చున్నాను. అక్కడ కూర్చుంటే చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ ముచ్చట్లు పెడుతున్నారు. ఎవరో T20 మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు. నేనేం చేసిన వెంటనే గోవిందనామా చెప్పడం మొదలుపెట్టాను. శ్రీనివాస గోవింద గోవిందనామా చెప్పడం మొదలుపెట్టాను. పక్కనే కన్నడ భక్తులలో ఆవిడ ఉండేది. ఆవిడ నేను అడిగాను, మీరు కన్నడనా? అవునండి. మరి మీరు కన్నడలో కీర్తన పాడండి అంటే ఆవిడ వెంటనే